ఒక ఎమ్మెల్యే పార్టీ మార్చినా కూడా ఎలా సేఫ్ అవుతాడు? ఇది మన భారతీయ వ్యవస్థలో ఉన్న బిగ్గెస్ట్ లూప్ హోల్. ఇండియాలో యాంటీ డిఫెక్షన్ లా ఉంది. అంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ తన పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే వెంటనే డిస్క్వాలిఫై అవ్వాలి. ఇది రాజ్యాంగంలో 10th షెడ్యూల్ లో ఉంది. ఒక ఎమ్మెల్యే గెలిచాక రూలింగ్ పార్టీలోకి మారితే చట్ట ప్రకారం అతను డిస్క్వాలిఫై అవ్వాలి. కానీ పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవ్వాలా లేదా అన్నది స్పీకర్ డిసైడ్ చేస్తాడు. కానీ డిసిజన్ కి టైం లిమిట్ లేదు. అంటే నెలలు సంవత్సరాలు డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు అతను ఎమ్మెల్యే పొజిషన్ లోనే ఉంటాడు. ఇది డెమోక్రసీకి పెద్ద ప్రాబ్లం. పీపుల్ ఓటేసింది ఒక పార్టీకి, కానీ ఎమ్మెల్యే మధ్యలో పార్టీ మారితే ప్రజల మాండేట్ దెబ్బతింటుంది. కొంతమంది చెప్తారు రూలింగ్ పార్టీలో లేకపోతే నిధులు రావు అని, అందుకే పార్టీ మారామంటారు. కానీ ప్రశ్న ఏంటంటే డెవలప్మెంట్ కోసం మారారా లేక పవర్ కోసం మారారా? ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి ఫండ్స్ అలొకేట్ చేస్తాయి. ఎమ్మెల్యే ఏ పార్టీ అనేది చూసి డబ్బులు ఆపే రూల్ లేదు. అంటే లా ప్రకారం ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీకి కూడా ఫండ్స్ రావాల్సిందే. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది మన వ్యవస్థలోని లూప్ హోలా లేక ముందే ప్లాన్ చేసిన రాజకీయ వ్యూహమా అని.